హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి మనందరికి ఎంతో ఇష్టమైన, అలానే నా స్టైల్లో మన బంగాళదుంప ఉప్మా కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నేనైతే ముందుగా అందరికి తెలిసిందే కదండి, బంగాళదుంపలు అయితే ఆలూస్ ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో అలానే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ అయితే పెట్టుకున్నాం కదండి. వన్స్ ప్యాన్ అనేది హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి. మనకి ఆయిల్ అనేది బాయిల్ అయ్యాక వేరుశనగ పప్పు అయితే వేసుకున్నానండి. పోపు దినుసులకి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలానే మనకి లైట్ గా ఇవి వేరుశనగపప్పు ఫ్రై అవుతున్నాయి కదండి. దీంట్లోనే మినప్పప్పు, పచ్చెనగపప్పు, అలానే ఆవాలు యాడ్ చేసుకోండి మన ఆయిల్లోకి. ఇది మనకి మొత్తం లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ఎప్పుడు మన ఈ ఆలూస్ తో కుర్మా కానీ ఫ్రై కానీ అలానే చేసుకుంటాం కదండి, రోటీల్లోకి గ్రేవీగా. ఒకసారి ఇలా నా స్టైల్లో బంగాళదుంప ఉప్మా కూర చేసుకొని టేస్ట్ కమ్మగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవెన్ పిల్లలు కూడా తింటారండి. మనకి పోపు అయితే ఫ్రై అయిపోయింది కదండి. దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్, అలానే ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. సింపుల్ గా అయితే అయిపోతుంది. అలానే ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేసుకోండి. వీటన్నిటిని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. మనకి ఆనియన్స్ అనేది సాఫ్ట్ గా అయితే బాయిల్ అయిపోతాయి. లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంపల్ని, అవైతే యాడ్ చేసేసుకోవటమేనండి. సింపుల్ గా అయిపోతుందండి. ఎప్పుడు డైలీ ప్రాసెస్ కాకుండా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కమ్మగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది. సో ముందుగా మనం అయితే బంగాళదుంపల్ని బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాం కదండి. మనం దీన్ని డైరెక్ట్ గా అయినా వేసేసుకోవచ్చండి కర్రీలోకి. ఇలా నేనైతే స్మీష్ చేసేస్తున్నాను కదా మొత్తంగా ఇలా. అలా మనం దగ్గరికి చేసేసుకుంటే గ్రేవీ అనేది దగ్గరకు అయ్యి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో నేను ఇలా అయితే మొత్తం వీటిని దగ్గరకు అయితే చేసేసుకున్నానండి. సో మనకి ఈ ఫ్రై అనేది చూస్తున్నారు కదండి, మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేసింది. నేనైతే ఇప్పుడు బంగాళదుంపలు రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, అదైతే మన ప్యాన్ లోకి అయితే యాడ్ చేసుకొని దీనిలోకి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పసుపు అనేది యాడ్ చేసుకున్నాక దీన్ని మొత్తం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోనండి. కర్రీ అనేది చాలా అంటే చాలా అయిపోతుందండి. వితిన్ 10 మినిట్స్ లో అయితే అయిపోతుందండి. మొత్తం దీన్ని మిక్స్ చేసేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చికి కారం అయితే స్పైసెస్ తగులుతాయి కదా. ఈ ఉప్పు అలానే పసుపు అనేది మనం ఈ బంగాళదుంపకి మొత్తం మిక్స్ అయిపోతుంది. ఆ ఫ్లేవర్ అనేది అన్నిటికీ పడుతుంది కదండి. టేస్ట్ అలానే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవటం మర్చిపోదు. అలా చేసినట్లయితే నా వీడియోస్ అనేది మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు డైలీ నా వీడియోస్ అనేది చూడవచ్చు. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం మొత్తం మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. మనం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలంటే, మనం చేసేసుకున్నాం కదండి, దీన్ని 2 టైప్స్ గా కూడా చేసేసుకోవచ్చు అండి. ఫైనల్ గా మనం నిమ్మరసం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చింతపండు తీసి పెట్టుకుంటాం కదండి, గుజ్జు అయినా యాడ్ చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీ. మేమైతే చింతపండు లేదా ఒక్కోసారి చింతపండు ట్రై చేస్తాం, నిమ్మరసం అయినా యాడ్ చేసుకుంటామండి. నిమ్మరసం యాడ్ చేసుకునే అప్పుడైతే మీరు యాడ్ చేయాలనుకున్నప్పుడు కర్రీ అనేది మొత్తం అయిపోయాక వన్స్ కూల్ డౌన్ అయ్యాక అప్పుడు నిమ్మరసం అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి మీద చేదు వస్తుందండి.